హాయ్ అండి, వెల్కమ్ టు విఎన్వి వ్లాగ్స్. మన జీవితంలో ఒక్కసారైనా కాశీ వెళ్ళాలనుకుంటాం, కానీ చాలామందికి డీటెయిల్స్ అనేటివి సరిగ్గా తెలీదు. సో అందుకే నేను మీ ముందుకి ఈరోజు కాశీ వ్లాగ్ తీసుకొచ్చాను. కాశీకి ఎలా వెళ్ళాలి, తెలుగు స్టేట్స్ నుంచి ఏ ట్రైన్స్ ఉంటాయి, ఏమేమి చూడాలి, ఎక్కడ స్టే చేయాలి, ఎంత బడ్జెట్ అవుతుంది, అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయొద్దండి. ఇది వందే భారత్ ట్రైన్. మేము ఆగ్రా కాండ్ నుంచి బనారస్కి బుక్ చేసుకున్నాం. చైర్ కార్ అనమాట, 20176 ట్రైన్ నెంబర్. ట్రైన్లో వందే భారత్ ట్రైన్లో 2 టైప్స్ ఉంటుంది. ఒకటి చైర్ కార్, ఇంకోటి ఎగ్జిక్యూటివ్ క్లాస్. రెండింటికి డిఫరెన్స్ 1500 డిఫరెన్స్ ఉంటుంది. చైర్ కార్లో ఏంటంటే 5 సీటింగ్, ఎగ్జిక్యూటివ్ క్లాస్లో 4 సీటింగ్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 7:30కి ట్రైన్ స్టార్ట్ అయింది. బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. బ్రేక్ఫాస్ట్లో బేసిక్ ఉంటాయి అన్నీ. వీడు వంశీ, మా తమ్ముడు. విఎన్వి బ్లాగ్స్లో సెకండ్ వీడికి ఇంట్రొడక్షన్ ఇది. మాకు ఇచ్చిన బ్రేక్ఫాస్ట్లో మఫిన్స్ కానీ, పీస్ కానీ, ఫ్రెంచ్ ఫ్రైస్ అలా బేసిక్ ఇచ్చాడు. అలా కానిచ్చేసాను తినేసి. నా ఎంట్రీ ఇంకా రాలేదు. వచ్చేసామండి. నేను ఎంటర్ అయింది ప్రయాగరాజ్ జంక్షన్లో. అది చైర్ కారు, దాని ఎదురుగే ఎగ్జిక్యూటివ్ క్లాస్ ఉంటుంది. దీంట్లో 2 సైడ్స్ 2 చైర్స్ ఉంటాయండి. నేను డబల్ రేట్లో బుక్ చేసుకున్నాను దొరక్క ప్రయాగరాజ్ జంక్షన్ నుంచి. మధ్యలో యాడ్ అయ్యాను నేను. నాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా టమాటో సాస్ అండ్ బ్రెడ్ స్టిక్స్ ఇచ్చారు. చాలా వరస్ట్ ఉండే, నచ్చలేదు. బట్ లంచ్ అయితే కొద్దిసేపటికి వచ్చింది. మంచి ఐటమ్స్ ఇచ్చారు. లెట్స్ సీ ఏమేమి ఇచ్చారు. రైస్, పనీర్ కర్రీ మెయిన్ నా ఫేవరెట్. రైస్ కానీ, పనీర్, రోటీస్, దాల్ కూడా ఇచ్చాడు. బుకింగ్ టైంలో ఫుడ్ ఇంక్లూడ్ చేసుకొని మీరు బుకింగ్ చేసుకోండి. ఫుడ్ మాత్రం 200-250 రూపీస్ ఇంక్లూడ్ చేస్తే ఛార్జెస్లోనే యాడ్ అయిపోతుంది. వితౌట్ ఫుడ్ అయితే ఇబ్బంది పడతారు వందే భారత్లో. అది ఎంతసేపు జర్నీ అయినా కానీ ఫుడ్ ఇంక్లూడ్ చేసుకోండి. మన ఫస్ట్ రౌండ్ అయిపోయింది. మనం సెకండ్ మళ్ళీ చైర్ కార్లోకి వచ్చాము పేరెంట్స్ దగ్గరికి. మా మమ్మీ 2 రూపీస్ అంటుంది లంచ్. అనవసరమైన లగేజ్ అంతా క్లాక్ రూమ్లో పడేసి బనారస్ రైల్వే స్టేషన్లోనే మేము రిమైనింగ్ లగేజ్ తోటి బయటకు వచ్చేసాము. ఇది బనారస్ ఎంట్రన్స్ అండి రైల్వే స్టేషన్కి. అక్కడి నుంచి 200 కానీ 300 కానీ ఆటో తీసుకొని తెలుగు ఆశ్రమమ్స్ కంటే ఎవడైనా తీసుకెళ్తారు. లేదు అంటే సైకిల్ స్వామి ఆశ్రమం, సైకిల్ బాబా ఆశ్రమం అంటారు, అక్కడికి తీసుకెళ్తారు. మ్యాక్సిమం ఫ్రీ బుకింగ్స్ ఉండవు, డైరెక్ట్ చెక్కినే. మాకైతే 5 మెంబర్స్ కలిపి 1000 రూపీస్ తీసుకున్నాడు, విత్ ఫుడ్ ఇంక్లూడెడ్. ఫుడ్ అనేది ఫ్రీ అండి. మేము బ్యాగ్స్ అన్ని పడేసి కొంచెం ఫ్రెష్ అయ్యి డైరెక్ట్ లంచ్కి వెళ్ళిపోయాం. ఫుడ్ కంప్లీట్లీ ఫ్రీ, కానీ వేస్ట్ చేయొద్దు. ఫుడ్ ఆంధ్ర స్టైల్ ఫుడ్ ఉంటుంది. ఫుడ్ కంప్లీట్ చేశాక సైకిల్ బాబా ఆశ్రమం కిందనే చాలా ఆటోస్ ఉంటాయి. ఆటోస్ 500 తీసుకుని కాలభైరవ మందిర్, మహామృత్యుంజయ మందిర్ అలా 2-3 టెంపుల్స్ చూపిస్తాడు. ఫస్ట్ కాలభైరవ మందిర్ చూసుకుందాం మనం. కాలభైరవ మందిర్ టైమింగ్స్ ఎర్లీ మార్నింగ్ 5 AM నుంచి మధ్యాహ్నం 1 PM వరకు. 1 PM to 3 బ్రేక్, 4 to 9 మళ్ళా దర్శనం ఉంటుంది. కాలభైరవ మందిర్ అనేది చాలా పవర్ఫుల్. ఫోన్స్ నాట్ అలౌడ్, ఫోన్స్ అక్కడ ఇచ్చేసేయండి. ఇది నేను ఓల్డ్ క్లిప్ చూపిస్తున్నాను మీకు. లోపల కాశీకి క్షేత్రపాలకుడు అంటారు కాలభైరవుని. కాలభైరవుడు దర్శనం చేసుకున్న తర్వాతే కాశీ విశ్వనాథుడు దర్శనం చేసుకోవాలి. కాలభైరవుడు దర్శనం చేసుకుంటే మోక్షం దొరుకుతుంది అంటారు అందరూ. దర్శనం అయిన తర్వాత చుట్టుపక్కల ఉన్న చిన్న గుళ్ళు చూసుకొని నెక్స్ట్ మనం మహామృత్యుంజయ టెంపుల్కి వెళ్ళాలి. అది ఆపోజిట్ టు కాలభైరవ మందిరే ఉంటుంది. ఈ మందిర్ పేరే మహామృత్యుంజయ మందిర్. మహామృత్యుంజయ అని ఎందుకు అంటారంటే, మృత్యు అంటే చావు, జయ అంటే గెలవడం, చావుని జయించిన వాడు ఈ శివుడు అని అందుకు ఈ గుడి పేరు మహామృత్యుంజయ అంటారు. గుడిలో ఒక బావి ఉంటుంది. బావి పేరు ధన్వంతరి కుండ్. ఆ బావిలో ఉన్న నీళ్లు అక్కడ వచ్చిన భక్తులందరూ తీర్థంలాగా తాగుతారు. ఎందుకంటే మెడిసినల్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయని నమ్ముతారు. మహామృత్యుంజయ దర్శనం చేసుకుంటే అకాల మరణాల నుంచి కాపాడుతారని మృత్యుంజయ శివుడిని నమ్ముతారు ఇక్కడ.
మనం కాశీలో ఎక్కడున్నా 6:30 ఆర్ 6 లోపే అన్ని దర్శనాలు అయిపోగొట్టుకొని చిన్న గుళ్ళన్నీ నియర్ బై ఘాట్ దగ్గరికి వెళ్ళి గంగా హారతి దగ్గరికి తీసుకెళ్ళమంటే బోట్ వాళ్ళు పర్ పర్సన్ 350 నుంచి 500 లోపే తీసుకుని గంగా హారతి దగ్గర తీసుకెళ్తారు. గంగా హారతి జరిగే ఘాట్ పేరు దశస్వమేధ ఘాట్. ఆ ఘాట్ దగ్గరికి బోటింగ్ వాళ్ళు ఎలా అయినా తీసుకెళ్తారు. మనం ఎంత లేట్ చేస్తే మనకి గంగా హారతి అనేది అంత దూరం నుంచి కనిపిస్తుంది. అందుకే మనం 6 లోపే ఆ ఘాట్ దగ్గరికి రీచ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోవాలి. మాది కొంచెం లేట్ అయింది. ఇలా గంగా హారతికి మీరు రావడం లేట్ అయితే పెద్ద బోట్లు ఉన్నాయి, టాప్ వ్యూ ఉండేవి తీసుకోండి. ఎందుకంటే కింది నుంచి అనేది వ్యూ కనిపించదు. బోట్లన్నీ ఆల్రెడీ వచ్చేసి ఉంటాయి కాబట్టి మీకు గంగా హారతి అనేది అంత క్లియర్ కనిపించదు. ఇంకోటి గంగా హారతి అప్పట్లో ఏమో కింద జరుపుతుండే, ఇప్పుడు బిల్డింగ్ పైన జరుపుతున్నారు. గంగా హారతి అయిపోయిన తర్వాత బోట్ వాడు మనల్ని అన్ని ఘాట్లు తిప్పి చూపిస్తారు. టోటల్గా 87 ఘాట్స్ ఉన్నాయి వారణాసిలో, కానీ మనకి 10 నుంచి 15 మాత్రమే చూపిస్తారు. అన్ని ఘాట్ల కన్నా మనకి మెయిన్ ఘాటు దశస్వమేధ ఘాటు, మణికర్ణిక ఘాటు, అస్సీ ఘాటు, హరిశ్చంద్ర ఘాటు, పంచగంగా ఘాటు, నమో ఘాట్, ఈ 6 ఘాట్లు చూస్తే చాలు. ఇవే మెయిన్ ఘాట్స్ అన్ని ఘాట్లలో కల్లా. అన్ని ఘాట్లు ఎవరు చూపించరు, జస్ట్ చెప్తారు మనకి. బోట్లోనే గైడ్ వస్తాడు, గైడ్ మాత్రం హిందీలోనే చెప్తాడు. మీకు హిందీ బాగా వస్తే పర్లేదు, హిస్టరీ అనేది అర్థమవుతుంది. ప్రతి ఘాట్ యొక్క ఇన్ఫర్మేషన్, హిస్టరీ, ఎవరు కట్టించారు, ఎప్పటి నుంచి ఉంది, దాని బిహైండ్ స్టోరీ అనేది చెప్తాడు. బోట్ రైడ్ అనేది నైట్ అండ్ ఈవినింగ్ 2 టైమ్స్ వచ్చేలా చూసుకోండి. ఈవినింగ్ 5 నుంచి బోటింగ్ స్టార్ట్ చేస్తే గంగా హారతి అయిపోయేసరికి ఈ టైం అవుతుంది. ఇది మణికర్ణిక ఘాటు. 24 గంటలు సంవత్సరం పొడవునా శవాలు అనేటివి కాలుస్తూ ఉంటారు ఇక్కడ. చాలా పవర్ఫుల్. ఎవరు బలహీనులు కానీ మెంటల్లీ స్ట్రాంగ్ లేని వాళ్ళు ఈ మణికర్ణిక ఘాట్ దగ్గరికి వెళ్ళకూడదు అంటారు. ఎందుకంటే నెగిటివ్ స్పిరిట్స్ అనేటివి వీళ్ళని ఎక్కువ అట్రాక్ట్ చేస్తాయి. ఘాట్లన్నీ అయిన తర్వాత మా ఫ్యామిలీతోటి మేము గంగా నదిలోకి దీపాలు వదిలాము. గన్ని ఘాట్లు అయిన తర్వాత మేము కాశీ విశ్వనాథుడి దర్శనం కోసం వెళ్తున్నాము. క్యూలెస్ దర్శనం కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న వెబ్సైట్ ఓపెన్ చేసి మనం ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ మన మొబైల్ నెంబర్తో చేసుకొని డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత సుగమ్ దర్శనం అని ఉంటుంది. సుగమ్ దర్శనం అంటే క్యూలెస్ దర్శనం. ఈ సుగమ్ దర్శనం పర్ పర్సన్ 300 ఉంటుంది. మనం ఏ టైంకి వెళ్తున్నాం, ఏ డేట్కి వెళ్తున్నాం అనేది బుక్ చేసుకొని అవైలబిలిటీ చూసి బుక్ చేసుకోవాలి. గ్రీన్ ఉంటే అవైలబుల్ అన్నట్టు, రెడ్ అంటే నాట్ అవైలబుల్ అన్నట్టు. స్పర్శ దర్శనానికి సపరేట్ బుకింగ్ ఏమి ఉండదు. సుగమ్ దర్శనంలోనే స్పర్శ దర్శనం అంటారు. సుగమ్ దర్శనంలో స్పర్శ దర్శనం అనేది ఓన్లీ మార్నింగ్ 4 to 5, ఈవినింగ్ 4 to 5 ఉంటుంది. మార్నింగ్ 4 to 5 కానీ ఈవినింగ్ 4 to 5 కానీ అవైలబుల్ ఉన్న షార్ట్స్ చూసుకొని మనం స్పర్శ దర్శనం చేసుకోవాలి. స్పర్శ దర్శనం అంటే శివుని, కాశీ విశ్వనాథుని ముట్టుకోవడం. నేను 3 సార్లు వెళ్ళినా ఒకసారి కూడా ముట్టుకునే ఛాన్స్ రాలేదు. ఇది స్పర్శ దర్శనం చేసుకునే ప్రాసెస్. కాశీ విశ్వేశ్వరుడు దర్శనం అయిన తర్వాత దగ్గరలోనే అన్నపూర్ణాదేవి అమ్మవారి దర్శనం చేసుకోవాలి. అన్నపూర్ణాదేవి అమ్మవారి దర్శనం అనేది నైట్ టైం చాలా బాగుంటుంది అలంకరణతోటి. అదే అమ్మవారి గుడిలోనే అన్నదానం కూడా చేస్తారు. తిన్న తర్వాత దగ్గరలోనే సాక్షి గణపతి టెంపుల్ ఉంటుంది. దర్శనం చేసుకుంది గణేశుడిని. మనం కాశీకి వచ్చామని ఒక సాక్ష్యం లాగా గణేశుడు ఉంటాడు. సో మనం దర్శనం చేసుకోవాలి. ఆ దర్శనం అయిన తర్వాతనే పక్కనే మళ్ళీ దుండి గణేష్ అని టెంపుల్ ఉంటుంది, దర్శనం చేసుకోండి.